Syed Mastan Ali Garu, Nizamabad, Traffic Assistant Commissioner of Police. Thank you, sir, for your presence today. I am so blessed. And today trainer Dr. Waris Ali, cardiologist. Thank you, sir. So I hand over this time to Vinay Garu, marketing. Thank you. చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మన నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీబీ గారు మస్తాన్ అలీ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ఈ సందర్భంలో మనం ఇప్పుడు యోగా క్లాసెస్ స్టార్ట్ చేసుకున్నాము. మన చీఫ్ గెస్ట్ గారు ఈ యోగా సెషన్ని స్టార్ట్ చేస్తారు. ఈ టైంలో సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ. భారతదేశం అంటేనే ఋషులు మునులు చేసేటువంటి యోగా. మనకు ఈ కరోనా లాక్డౌన్ 100 సంవత్సరాలకు ఒకసారి మార్పు కోరుకుంటుంది. దాంట్లో భాగంగానే మనము భూమి సమతుల్యాన్ని నాశనం విచ్ఛిన్నం చేసినాం కాబట్టి భూమి కూడా తన ప్రతాపం ద్వారా ఎర్త్క్వేక్లు, సునామీలు, ఇలా కరోనా రూపంలో మళ్ళీ మనకు ఒకసారి భూమి యొక్క విలువ, ప్రకృతి యొక్క విలువ తెలియాలి అని ఆ దేవుడి సంకల్పమేమో. అతి భయంకరంగా లాక్డౌన్ ఏర్పడి అప్పుడు నేను ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా ఈ జిల్లాలో వృత్తిలో ప్రొఫెషనల్ ఇక్కడ ఉన్నాను. ఇక్కడ రాగానే నాకు ఫస్ట్ 53 days ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీ కార్మికులు వాళ్ళ బాధలతో సమ్మె చేయడం, ఇది అయిపోగానే మళ్ళీ తేరుకునే లోపే ఇక్కడ ప్రకృతి కరోనా రూపంలో మనకు ఇక్కడ రావడము. కరోనా అనేది అది ఎలా ఉంటుందో తెలియదు. మాకు 2 మాస్కులు, మా చేతుల గ్లౌజులు, అది అసలు ఎలా ఉంటుంది, దాని ప్రతాపం ఎలా ఉంటుంది. మా దగ్గర అప్పుడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు ఒకరున్నారు, పేరు చెప్పను. ఆయన వచ్చి మేము నెహ్రూ పార్క్లో లాక్డౌన్లో కొంచెం సడలింపులు ఉంటే ఆ సడలింపులో పబ్లిక్ని వాళ్ళ నిత్యావసర వస్తువులు తీసుకోవడము, కొనుక్కోవడము, మళ్ళీ టైం బీయింగ్ మళ్ళీ వెంటనే క్లోజ్ చేయడంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ ఏమో ప్రజలు అది పట్ల అవగాహన ఫస్ట్ లేదు. మనకు అసలు ఎలా ఉంటుంది, అసలు ఏంది, అసలు కరోనా ఏంది, ఇంత అప్పటి వరకు ప్రజలంతా సాధారణ జీవితం గడుపుతున్నారు. అట్లాంటిది ప్రకృతి మన పట్ల చేసినటువంటి కరోనా వ్యాధి, అది ఎవరికి డాక్టర్లకు కానీ సైంటిస్టులకు కానీ అర్థం కాని విధంగా ఎలా ప్రికాషన్ తీసుకోవాలని మినిమం ప్రికాషన్స్ తీసుకుంటూ ప్రజలలో అవగాహన స్టార్టింగ్లో లేకుండా వాళ్ళ పట్ల కొంచెం కఠినంగా పోలీస్ డిపార్ట్మెంటు, ఎందుకంటే మనకు ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, మితిమీరిన ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రతి ఒక్కరూ అన్క్వాలిఫైడ్ పర్సన్ కూడా ఈరోజు సర్పంచ్ని, ఎమ్మెల్యేని, ప్రధానమంత్రిని కూడా విమర్శించే వ్యక్తులు ఉంటారు. వాళ్ళకు హక్కులు కావాలి, విధులు కావద్దు, వాళ్ళకి ఫండమెంటల్ రైట్సే కావాలి. కానీ వాళ్ళు ఏం చేయాలి, మన దేశం పట్ల, సమాజం పట్ల ఎలా ఉండాలనే విషయంలో ట్రాఫిక్ పరంగా చూస్తే చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ 1,00,000, 2 లక్షల బండ్లు ఉంటాయి. నంబర్ 1 సెల్ ఫోన్ డ్రైవింగ్ మీరు చూస్తుంటారు. ఇలా ఈరోజు పోతూ ఉంటాడు సార్, ఆయన మనసు ఎక్కడ ఉంటుందో తెలీదు. బాబు ఏంటి అంటే నన్ను మమ్మల్ని ఎదురు ప్రశ్నిస్తాడు ఒకటి. రెండవది, ఈ వ్యాధుల తర్వాత ప్రజలలో చూసినాం ఆ రోజు కరోనా టైంలో యూత్ మొత్తం అలా ఎలా మార్పు వచ్చిందో తెలీదు. సేవా దృక్పథం ఏర్పడుతుంది మనుషులు, ప్రతి మనుషులు. సాటి మంటలపై ప్రేమ, వాళ్ళు భోజనాలు. ఇప్పుడు నేషనల్ హైవే 44 నాగ్పూర్ హైవే ఉంది మనకు. మాకు చాలామంది వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని రకాలుగా వాటరు, ఫుడ్ అన్నీ ఇస్తుంటే మేము చెప్పేవాళ్ళం, ఇక్కడి నుంచి 20 కిలోమీటర్స్గా డిచ్పల్లి నుంచి మనకు కమ్మర్పల్లి వరకు హైవే ఉంది. అక్కడ చాలామంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అతి పేద వాళ్ళు, కూలీలు తన సొంత స్థలాలకు వెళ్ళడానికి పోతున్నారు. కాబట్టి వాళ్ళకి సాయం చేయండి చెప్పి ఇలా మనకు మన శరీరాల పట్ల, తర్వాత సేవా దృక్పథం, ఈ 2 విషయాలు మనం యోగా కానీ, రన్నింగ్ కానీ, ఫిట్నెస్ కానీ, ఈ వ్యాధుల పట్ల అవగాహన కానీ, నేను అనుకుంటా ఈ కరోనా మనకు మేలే చేసిందేమో. ఎందుకంటే 2వ కరోనా నుంచి అందరూ అప్రమత్తంగా ఉన్నాము. మళ్ళీ కరోనా వస్తాయంటే కూడా మొన్న మళ్ళీ కేసెస్ నమోదైతే కూడా డాక్టర్లు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉన్నాం. కాబట్టి ఈ వ్యాధి తర్వాత మా పరంగా నేను 22 ఫిబ్రవరికి 2024 జాయిన్ అయినాను. యాజ్ ఏసీపీ సిటీసీ ట్రైనింగ్ సెంటర్ ఉంది ఇక్కడ జాన్కంపేటలో. మాకు 250 మంది క్యాండిడేట్స్, సైబరాబాద్ ఏఆర్ సంబంధించిన కానిస్టేబులరీ ఆఫీసర్స్ ఉండే. వాళ్ళందరికీ ఈ మెడికవర్ హాస్పిటల్ అమ్మ లెక్క తన గుడిలో చేర్చుకొని మీ అందరూ, మీ డాక్టర్లు, తర్వాత మీ
స్టాఫ్ మొత్తం ప్రతి ఒక్కరు మమ్మల్ని మా క్యాండిడేట్స్ని వాళ్ళు చిన్న చిన్న ఎలుక గరిచిన పాము గరిచిన జ్వరాలు వచ్చిన వామిటింగ్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ చుట్టుపక్కల చెందిన క్యాండిడేట్స్ వాళ్ళు దూరంగా వచ్చే వాళ్ళు 200 కిలోమీటర్లు. వాళ్ళ పట్ల మీరు చూపించిన అభిమానము ప్రేమ ట్రీట్మెంట్ అది నేను నా మనస్ఫూర్తిగా మీ మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లకు యాజమాన్యానికి మీ అందరు స్టాఫ్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. యోగా క్యాంప్కి నన్ను పిలిచినందుకు నేను స్వతహాగా గౌరవంగా భావిస్తున్నా. మీరు మంచివాళ్ళు సౌహృదులు కాబట్టే నాలాంటి పోలీస్ ఆఫీసర్ని పిలిచారు. మీ డాక్టర్ల పట్ల ఎప్పుడు కూడా, ఎందుకంటే డాక్టర్లు అంటే దేవుడు తర్వాత మనిషి నమస్కారం చేసేది ఒక డాక్టర్నే. చాలామంది మనము దేవుడితో సమానం అంటాము. ఎందుకంటే డాక్టర్ తన ప్రాణం చిన్న ఏ బాధతో ఏ ప్రాబ్లంతో వచ్చినా మీరు చేసే ట్రీట్మెంటు వాళ్ళ పట్ల చూసే సేవా దృక్పథం ఎప్పుడూ మర్చిపోరు వాళ్ళు. కాబట్టి మీ వృత్తి దేవుడి వృత్తి, మీకు ఎప్పుడూ జీవితంలో మేమంతా రుణపడి ఉంటాము. ఈ హాస్పిటల్స్ ముఖ్యంగా నాకు చాలా 1 year దాదాపుగా 9 months ఆ పిల్లలతో సాన్నిహిత్యం ఉంది మీ హాస్పిటల్ పట్ల. కాబట్టి మరి ఒకసారి మీ హాస్పిటల్కి మీ డాక్టర్లందరికీ మనస్ఫూర్తిగా మా పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.
that yoga should be done only one day, that is the 21st June. Other day rest at home. To practice and participate in yoga each and every day of our life, we should bring in our daily routine. It is best for your mind health, body health and spiritual health. Thank you. మెడికవర్ హాస్పిటల్ తరపున ఈరోజు జూన్ 21 వరల్డ్ యోగా ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేస్తాము. ముఖ్య అతిథిగా షేక్ మస్తాన్ వలీ ఏసీపీ గారు, మా యోగా ట్రైనర్ వారిస్ అలీ సార్ అండ్ మెడికవర్ స్టాఫ్ అంతా పార్టిసిపేట్ చేసాం. ముఖ్యంగా ఇది ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప ఎక్సర్సైజ్. ఫస్ట్ నరేంద్ర మోడీ 2014లో సెప్టెంబర్ 17న ఇంటర్నేషనల్ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు దీన్ని జూన్ 21 రోజు సెలబ్రేట్ చేయాలని అనుకున్నారు. సో ఈ యోగా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్తీగా ఉండడం. హెల్త్ ప్రాక్టీసెస్లో ఎక్సర్సైజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ యోగా అనేది ఒక ఎక్సర్సైజ్ బాడీకి కాదు, మైండ్కి ప్లస్ సౌల్కి. సో ఈ మానసిక స్థితి ప్రజ్ఞతకి ప్లస్ బాడీకి ఎంతో ముఖ్యం. ఇది మనము డిసీజెస్ గురించి మాట్లాడతాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి ప్రివెన్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ యోగా ప్రాక్టీస్. సో అందరూ డైలీ యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.